ఇది దశ మహావిద్యా దేవాలయానికి సంబంధించినటువంటివి. ఇది కృష్ణ మందిరం. ఇక్కడే రాజరప్ప అనేటటువంటి దగ్గరే హనుమంతుడి దేవాలయం, అలాగే దశ మహావిద్యా దేవాలయం, సూర్య దేవాలయం, ఇలాగ మొత్తం చాలా విశేషమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంది. చాలా విశేషమైనటువంటి క్షేత్రాన్ని దర్శించుకునే భాగ్యం భగవద్ అనుగ్రహం వలన కలిగింది. ఈ క్షేత్రంలో ఉన్న విశేషం ఏంటంటే, ఇక్కడ చూడండి మీరు, ఇలాగా విశేషమైనటువంటి దశ అవతారమూర్తుల్ని, విష్ణుమూర్తి యొక్క దశావతారమూర్తుల్ని కూడా ఇందులో విశేషమైనటువంటి విధంగా చేశారు. ఇక్కడ బ్రహ్మ ఇత్యాది దేవతలందరూ కూడాను. హనుమంతుని యొక్క మందిరం ఇది. ఇదంతా కూడా చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఈ రకంగా భగవంతుడు దర్శన భాగ్యాన్ని కలిగించేటటువంటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇది దశ మహావిద్యా సంబంధమైనటువంటి దేవాలయం. ఇదంతా కూడాను దశ మహావిద్యలదే. దీనికి సంబంధించినటువంటివి ఇక్కడ రాయడం జరిగింది. కాళీ, తారా, షోడశి, భువనేశ్వరి, భైరవి, చెన్నమస్త, ధూమావతి, బగల, మాతంగి, కమల, మహాకాల భైరవతో కూడుకొని ఇలాగ ఇక్కడ 11 విశేషమైనటువంటి దేవాలయాల సమూహం ఇది. జగద్గురు శంకరాచార్య స్వామివారు అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు చూపిస్తాను. వెళ్ళొచ్చా? వీడియో తీసుకొచ్చా? ఇది కమలాత్మిక దేవాలయం. ఇది అమ్మవారు కమలాత్మిక. అమ్మవారి యొక్క తారాశక్తి స్వరూపం ఇది. తారాదేవి యొక్క మందిరం ఇది. తారా విగ్రహాన్ని దర్శనం చేసుకోండి. ఎలా అంటే అరణ్య ప్రాంతంలో ఉందో ఒకసారి చూడండి. ఇదంతా కూడాను చాలా విశేషమైనటువంటిది. ఇది అంతా మాకు ఒక సెక్యూరిటీ, ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం మాకు సహాయార్థం పంపించినటువంటి వ్యక్తి. ఇక్కడ విశేషం ఏంటంటే, అమ్మవారు విశేషమైనటువంటి షోడశి స్వరూపం, అలాగే బ్రహ్మ విష్ణువులతో కూడుకొని శ్యామలా సహితంగా, వారాహి సహితంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి షోడశి. ఇది శ్రీచక్రయ మహాయంత్రం. ఇది చాలా విశేషమైనటువంటిది. అమ్మవారు భువనేశ్వరి, మన షోడశి శక్తి అమ్మవారు. ఈ శ్యామల, వారాహి సహితంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోండి. త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భువనేశ్వరి మహావిద్యా సంరూపమైనటువంటి దేవత ఇది. భువనేశ్వరి దేవి కూడా నమస్కారం చేసుకోండి. దశ మహావిద్యల్లో భువనేశ్వరి. దశ మహావిద్యల్లో త్రిపుర భైరవి స్వరూపమైనటువంటి అది అమ్మవారు. త్రిపుర భైరవి, ఇవిడికి నమస్కారం చేసుకోండి. సమస్త ఉచ్చాటనా శక్తి స్వరూపిణి ధూమావతి పరదేవత. దశ మహావిద్యల్లో ఈవిడ 7వ దేవతగా కీర్తింపబడుతోంది. కాకధ్వజం మీద ఉండేటటువంటి దాంట్లో అమ్మవారు విహరిస్తుంది అని కనుక శాస్త్రపరంగా పెద్ద అమ్మ ధూమావతి దేవి. స్తంభన స్వరూపమైనటువంటి దేవత, విశేషమైనటువంటిది బగలాముఖి అమ్మవారు. స్తంభన దేవత ఈవిడ. నమస్కారం చేసుకోండి. చూడండి ఎంత మారుమూల అరణ్య ప్రాంతం కింద ఉందో చూడండి ఒకసారి. ఎంత అదృష్టం ఉందో ఈవేళ భగవద్ అనుగ్రహం వలన నాకు. ఈ రకంగా ఇవన్నీ కూడా హోమగుండాలు, యాగశాలలు అనమాట. ఏ దేవతకు సంబంధించిన హోమం ఆ యొక్క హోమగుండంలో చేసుకునేటట్లుగా ఏర్పాటు చేశారు. ఈవిడే ప్రధానంగా మనం చెప్పుకునేటటువంటి రాజశ్యామల, మాతంగి అనేటటువంటిది. నమస్కారం చేసుకోండి. ఘనశ్యామలాంగీం స్థితాం రత్నపీఠే సుఖస్యోతితం శృణ్వతీం రక్తవస్త్రాం సురాపానమత్తాం సరోజస్థితాం శ్రీం భజే వల్లకీం వాదయంతీం మాతంగీం. మాతంగీదేవి అయిన మహార్థం నమస్కారాన్ని సమర్పయ. సకల ఐశ్వర్యప్రదాయమైనటువంటి కమలాత్మికాదేవి ఈవిడే. కమలాత్మిక పదో మహావిద్యగా ఉండేటటువంటిది. నమస్కారం చేసుకోండి.